మాన్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సి నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా శ్రీమతి శివశంకరి గారికి వారి జ్ఞాపకార్థం అవార్డు ఇచ్చి, అదేవిధంగా వారి 93వ జయంతి సందర్భంగా వారి రచన సమన్విత గ్రంథావిష్కరణ కూడా ఈరోజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు మురళీమోహన్ గారిని, శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారిని, మిత్రుడు ఆది శ్రీనివాస్ గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని పిలిచి సి నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ, సి నారాయణ రెడ్డి గారు అంటే తెలుగు జాతి కవి, గాయకుడు, అధ్యాపకుడు, వైస్ ఛాన్సలర్గా, రాజ్యసభ సభ్యులుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, ప్రజా జీవితంలో ఎన్టీ రామారావు గారి ప్రయాణంలో ప్రజల్ని ఉద్దేశించి వారి ప్రసంగాలలో సి నారాయణ రెడ్డి గారు చెరగని ముద్ర వేసింది. వారు తెలంగాణకు పరిమితం కాదు, తెలుగు జాతికే గర్వకారణం సి నారాయణ రెడ్డి గారు. వారికి ఇచ్చిన జ్ఞానపీఠ అవార్డు కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, ఇతర చాలా అవార్డులు, రివార్డులు వారికి ఎన్ని వచ్చినా ప్రజల పట్ల వారి నిబద్ధతను వారు ఎప్పుడూ మర్చిపోలేదు. మారుమూల తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు జాతే గర్వించదగ్గ స్థాయికి వారు కవిగా రాణించారు. వారి యొక్క రచనలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో కళలు, కవిత్వాలు అంతరించిపోతున్న సందర్భంలో, కమర్షియల్ యుగంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. వారి గురించి నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు గతంలో వారి జ్ఞాపకార్థం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద గతంలో చేసిన నిర్ణయాలు అమలు కాలేదని చాలా విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం చేయవలసిన, తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వారి అభిమానులకు తెలియజేస్తారు. వారు తెలంగాణకు, తెలుగు జాతికి గర్వకారణం. వారిని తలుసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు వారిని గుర్తు చేయడం ద్వారా ఒక స్ఫూర్తినివ్వగలం. వారు రచించిన రచనలు వారు లీనమై రచించారు కాబట్టే ఈరోజు కూడా వాటి యొక్క విలువ మనందరం చర్చించుకుంటున్నాం. వారు యథాలాపంగా రచనలు చేయలే. వారు రాసిన ప్రతి పాట, ప్రతి వాక్యము వారు పూర్తిగా లీనమై వారు ఆస్వాదించి రాసిన రచనలు. అందుకే ఈరోజు కూడా ఆ రచనలు గుర్తింపు, గౌరవం సమాజంలో ఉంది. అందుకే వారికి సంబంధించి కాంస్య విగ్రహంతో పాటు తప్పకుండా ఏదైనా ఒక
విద్యకు సంబంధించిన అది కళాశాలనా లేకపోతే యూనివర్సిటీనా ఏందనేది తప్పకుండా మా సహచార మంత్రులతో చర్చించి వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా వారి అభిమానులకు నేను తెలియజేస్తున్నా. వారి గురించి, వారి రచనల గురించి, వారు చేసిన అంటే వివిధ సందర్భాలలో వారి ప్రసంగాలను కూడా సంక్షిప్తం చేసి ఏదైనా ఒక కావ్య రూపంలో ఏదైనా గ్రంథ రూపంలో తేవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. నేను వారికి గుర్తు చేయదలుచుకున్న, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా శివశంకరి గారికి సినారే గారి జ్ఞాపకార్థం ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో ఇంత ఆలస్యమైన మీరందరూ భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్.